గ్యారేజ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాలాజీ మెకానిక్ వరల్డ్. చూసారు కదా, ఇది వోక్స్‌వ్యాగన్ వెంటో ఏబిఎస్ లైట్ అయితే వస్తుంది. స్కాన్ అయితే చేసి చూద్దాం ఏం ప్రాబ్లం ఉందో అది. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు చాలామంది. కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొద్దిగా నాకు సపోర్టింగ్ ఏదైతే ఉంటుంది. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్కాన్ అయితే కనెక్ట్ అయిపోయింది మంది. చూద్దాం ఫాల్ట్ కూడా ఏం చూపిస్తావు. బ్రేక్ ఎలక్ట్రానిక్లో అయితే ఫాల్ట్ అయితే చూపిస్తుంది. చూద్దాం మనకి ఫాల్ట్ అయితే ఏం చూపిస్తుంది. ఇది చూడొచ్చు, ఇక్కడ మనకి ఫ్రంట్ రైట్ లైన్ ఫెయిలియర్ అని చూపిస్తుంది, ఫెయిల్ అని చూపిస్తుంది. మళ్ళీ కింద యాక్టివ్లో ఒకటి, రియర్ రైట్ కూడా చూపిస్తుంది. యాక్టివ్లో రెండు యాక్టివ్లు అయితే ఉన్నాయి. అయితే మనం సెన్సార్స్ వీల్స్ లైవ్ డేటా అయితే చెక్ చేద్దాం అనమాట. వీల్ స్పీడ్ సెన్సార్ ఉంటాయి కదా, దాని లైవ్ డేటా అయితే చూద్దాం. బండి అయితే డ్రైవ్ చేస్తున్నాను, సిగ్నల్ అయితే ఏం రావట్లేదు. మొత్తం ఏబిఎస్ సిస్టమ్ అంతా ఆఫ్ అయిపోయింది అనమాట. సిగ్నల్ అయితే ఏం రావట్లేదు దీంట్లోని. ఒకసారి అయితే మనం క్లియర్ చేసి కూడా చూద్దాం. క్లియర్ చేసి కూడా డ్రైవ్ చేసి చూస్తాను అసలు వస్తుంది లేదో. వీల్ స్పీడ్ సెన్సర్ సిగ్నల్ అయితే క్లియర్ చేసినా కూడా రావట్లేదు అనమాట. ఒకసారి ట్రై చేస్తాను, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసి చూడొచ్చు. మళ్ళీ క్లియర్ చేస్తే అదే వస్తుంది ఫాల్ట్ కోడ్. రెండు కోడ్లు వస్తుంది అనమాట మనకి. రైట్ది ఫ్రంట్ రైట్, రియర్ చూపిస్తుంది అనమాట. సిగ్నల్ అయితే రావట్లేదు మనకి. ఇంకా మనం సెన్సార్ దగ్గర అయితే ఒకసారి చెక్ చేద్దాం. వోల్టేజ్ అన్నీ ఎలా వస్తుందో లేదో కరెక్ట్గా చూద్దాం. చూసాను కదా, నేనైతే టైర్లన్నీ ఓపెన్ చేసి సెన్సర్ అయితే బయట తీసాను, కప్లర్ అయితే తీయలేదు. దీనికి రెండు వైర్లు అయితే వస్తాయి. ఒకటి 12 వోల్టేజ్ బ్యాటరీ వోల్టేజ్ వస్తుంది, ఇంకోటి సిగ్నల్ వోల్టేజ్ ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ మనకి 11 వోల్టేజ్ అలా చూపిస్తుంది అనమాట బ్యాటరీ వోల్టేజ్. దీంట్లో అయితే కరెక్ట్గా ఉంది. మనం మల్టీమీటర్ని చెక్ చేయొచ్చు. ఇంకా వైర్ అయితే ఉంది కదా, దానికైతే కనెక్ట్ చేసి చూద్దాం ఇంకా వోల్టేజ్ ఎంత వస్తుందో చూద్దాం మనం. సిగ్నల్ వైర్ వచ్చేసి 0 నుంచి 0.5 వరకు కూడా అయితే సిగ్నల్ అయితే వస్తుంది మనకి. చూడొచ్చు 0.39 30 వస్తుంది అనమాట సిగ్నల్ అయితే వస్తుంది. మనం ఏం చేద్దామంటే సెన్సర్ని కనెక్ట్ చేసి చూద్దాం అనమాట. నేను చెక్ చేసి లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తున్నాను అనమాట. మనకు ప్రాబ్లం రైట్ సైడ్ చూపిస్తుంది, నేను లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తున్నాను. ఎందుకంటే వైరింగ్ అన్ని కరెక్ట్ ఉంటాయి కాబట్టి మనం సెన్సర్ ఇక్కడ రైట్ సైడ్ సెన్సర్ తెచ్చి ఇక్కడ వేసి చూడొచ్చు కూడా మనం. తర్వాత మనం చూడొచ్చు. ఇప్పుడైతే కనెక్ట్ చేసిన సెన్సర్ అయితే ఫిట్ చేసి మళ్ళీ సిగ్నల్ అయితే చెక్ చేస్తాం అనమాట. ఇప్పుడు వీళ్ళని అయితే మెల్లగా తిప్పితే మనకి సిగ్నల్ అనేది అప్ డౌన్ అవుతుంది. అది పనిచేస్తుందో లేదో తెలుస్తుంది అనమాట మనకైతే. చూడొచ్చు. ఇప్పుడైతే కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, 0.29 30 వస్తుంది. ఇప్పుడైతే నేను కనెక్ట్ చేశాను అనమాట. సెకండ్ వైర్కి సెన్సర్ది సెకండ్ వైర్కి అయితే కనెక్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు వీలైతే మెల్లగా తిప్పుతాను. ఆ సిగ్నల్ అనేది మనకి మారుతూ ఉంటుంది. ఆ వోల్టేజ్ అనేది మారుతూ ఉంటే మనకి సెన్సర్ ఓకే ఉన్నట్టు అన్నమాట. చూడొచ్చు 0. మళ్ళీ ఊడిపర్లు కరెక్ట్ కనెక్ట్ అవుతలేదు మనకి. ఇది కరెక్ట్ కనెక్ట్ చేసి చూడాలి సిగ్నల్ అనేది. 0.29 చూడొచ్చు. వీలైతే తిప్పుతున్నాను ఇప్పుడు 0.15 మళ్ళీ 0.30 ఈ సిగ్నల్ అయితే వస్తుంది అనమాట మనకి. ఇలా వీలైతే స్లోగా తిప్పితే మనకి సిగ్నల్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సెన్సర్ ఓకే ఉంది మనకి, వోల్టేజ్ ఓకే ఉంది అన్నట్టు. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ చెక్ చేశాను కదా, ఇది వచ్చేసి రైట్ సైడ్. ఇప్పుడు సెన్సర్ వేసాను చూడు, రైట్ సైడ్ సెన్సర్ తెచ్చి ఇక్కడ వేసాను అనమాట మనకి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం వోల్టేజ్ కరెక్ట్గా వస్తుందా లేదా, బ్యాటరీ వోల్టేజ్ సిగ్నల్ వోల్టేజ్ దీనికి. చూడొచ్చు. నేనైతే కనెక్ట్ చేస్తున్నాను మన్నీని, మల్టీమీటర్ని అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడొచ్చు, ఇందాక మనకి బ్యాటరీ వోల్టేజ్ వచ్చింది కదా, వైర్లు అయితే కనెక్ట్ చేశాను. బ్యాటరీ వోల్టేజ్ రావట్లేదు మనకి. 2 వోల్టేజ్ అయితే వస్తుంది అనమాట. మొత్తం షార్ట్ చేసేస్తుంది అనమాట కరెంట్ని అంతా. సిస్టమ్ని షార్ట్ చేసి మొత్తం సెన్సర్ అయితే షార్ట్ చేసి పడేస్తుంది దీన్ని, సిస్టమ్ని. అందుకే ఆన్ అవుతుంది ఏబిఎస్ మనకి. ఈ సెన్సర్ అయితే పోయింది. మనం ఏంటంటే బాగున్న సైడ్ సెన్సర్ వేసుకుని చెక్ చేసుకోవచ్చు అనమాట మనం, కరెక్ట్గా పనిచేస్తుందా లేదని. ఇది వెనక రియర్ కూడా చూపిస్తుంది కదా రైట్ మనకి. రైట్ది కూడా చెక్ చేస్తున్నాను వోల్టేజ్ అనేది. ఈ వోల్టేజ్ అవి కరెక్ట్గా వస్తే మనకి సెన్సర్ మార్చే అవసరం లేదు. ఇది కూడా చూద్దాం మనం ఈ సెన్సార్ని. చూడొచ్చు ఇక్కడ బ్యాటరీ వోల్టేజ్ అయితే వస్తుంది ఒక వైర్లో అయితే, ఫస్ట్ వైర్లో. సెకండ్ వైర్ అయితే సిగ్నల్ ఉంటుంది కదా మనకి, సిగ్నల్ కూడా చెక్ చేద్దాం మనం.
సేమ్ అదే ప్రాసెస్. ఫ్రంట్ అలా చెక్ చేసాం, బ్యాక్ కూడా అలాగే చెక్ చేయాలి. సెకండ్ వైర్లో పెట్టి మనం బాడీకి ఎర్తింగ్ ఇచ్చి మనం ఒకసారి వీల్ మెల్లగా తిప్పుతూ ఉంటే సిగ్నల్ అనేది అప్ డౌన్ అవుతుంది. చూడొచ్చు, మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడొచ్చు ఇక్కడ 0.32 అలా వస్తుంది అనమాట సిగ్నల్ అయితే దీనికి. ఇప్పుడు వీలైతే మనం తిప్పి చూద్దాం, కరెక్ట్గా కనెక్ట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. చూడొచ్చు ఇక్కడ 0.32 చూపిస్తుంది అనమాట వోల్టేజ్ మనకి సిగ్నల్. ఇప్పుడైతే వీలైతే స్పీడ్గా తిప్పుతుంటే అయితే సిగ్నల్ ఏం తెలుస్తుంది అనమాట. 0.25 కూడా స్ట్రక్ అయిపోయి అలా ఆగిపోతుంది అనమాట. మల్టీమీటర్ స్పీడ్గా తిప్పితే క్యాచ్ చేయట్లేదు. మనం స్లోగా తిప్పి చూద్దాం. వీలైతే స్లోగా తిప్పితేనే మనకి సిగ్నల్ అనేది తెలుస్తుంది అనమాట. చూడొచ్చు, ఈ విధంగా అయితే స్లోగా తిప్పి మళ్ళీ ఆపాలి. 0.29, 25, 18 దాకా వెళ్తుంది అనమాట. 18 అలా మారుతూ ఉంటుంది, సిగ్నల్ అనేది మారుతూ ఉంటే మనకి సెన్సార్ ఓకే ఉన్నట్టు అనమాట. ఇది వచ్చేసి రైట్ సైడ్ది సెన్సారు, ఇదే పోయింది మనకి. దీనివల్ల మొత్తం సిస్టమ్ అంతా ఆఫ్ అయిపోతుంది అనమాట షార్ట్ చేసి. ఇదైతే సెన్సార్ అయితే మార్చేసాను నేను. మార్చేసి ఇప్పుడైతే చూస్తున్నాను. వెహికల్ అయితే స్టార్ట్ చేసి చూద్దాం. నేను ఇంకా స్కానింగ్ అయితే ఏం చేయలేదు, డైరెక్ట్ అయితే ఫిట్టింగ్ చేసి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. ట్రబుల్ కూడా అయితే డిలీట్ ఏం చేయట్లేదు. మనం చేయకుండా ముందు ఇది ఏబిఎస్ అయితే లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. చూడొచ్చు ఇక్కడ కీ ఆన్ చేస్తుంటే దానికి అయితే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంతకుముందు అయితే ఆ విధంగా అయితే వెళ్ళేది కాదు, ఇప్పుడైతే ఆఫ్ అయిపోతుంది. చూద్దాం స్టార్ట్ చేసి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా అయితే మనం ఈ సెన్సార్ అయితే రీప్లేస్ చేసి ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసాం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.